తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రొఫెసర్ కాసిం ఓయూ ఆర్ట్స్ కళాశాల బయట క్లాసులు బోధిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ఓయూ ప్రొఫెసర్లు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, నిరుద్యోగ ఫ్రంట్, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, పీడీఎస్యూ సంఘాల మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించాలంటే సరైన మౌలిక వసతులు ఉండాలి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. ప్రొఫెసర్ కాసిం ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్లో యూనివర్సిటీలకు 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షను కొనసాగిస్తామని హెచ్చరించారు. రూల్స్ ఉంటాయి. ఆ పద్ధతిలో రాజ్యాంగము నాకు ఇచ్చిన అవకాశం, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఆర్టికల్ 19 నాకు కల్పించినటువంటి ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని నా వాయిస్ ను ఈ పద్ధతిలో రోజు నా క్లాసు ఆర్ట్స్ కాలేజీ బయట నా క్లాస్ నడుస్తుంది. ప్రభుత్వం స్పందించే వరకు ఇదే రూపంలో నేను కొనసాగుతాను. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా మా ఉపాధ్యాయ సంఘం అవుటా ఏదైనా కార్యక్రమం రూపొందిస్తే, విద్యార్థులు ఏదైనా కార్యక్రమం రూపొందిస్తే దాని గురించి ముందుకు ఎట్లా వెళ్లాలని ఆలోచిస్తాం. నేను వ్యక్తిగత స్థాయిలో మాత్రం రోజు నా క్లాస్ బయట నడుస్తుంది.